ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. మన శరీరంలో ఉండే ప్రతి అవయవం చాలా ముఖ్యమైనది. ప్రతి ఒక్క అవయవానికి ప్రత్యేక పనితీరు ఉంటుంది. ఇది మనల్ని ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతుంది. ఊపిరితిత్తులు వీటిలో ఒకటి. ఇవి శ్వాసకోశ వ్యవస్థలో అత్యంత ముఖ్యమైనవి. ఊపిరితిత్తులు శ్వాస తీసుకోవడంలో చాలా సహాయపడతాయి. మనిషి శరీరంలో ఊపిరితిత్తులు చాలా ముఖ్యమైనవి. ఇవి మన శ్వాసకోశ వ్యవస్థలో ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. అందుకోసమే ఆరోగ్యంగా ఉండడానికి ఊపిరితిత్తులపై ప్రత్యేక శ్రద్ధ పెట్టడం ఎంతైనా అవసరమని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఊపిరితిత్తులపై ఆరోగ్యంపై అవగాహన ఉండడం వల్ల వాటిని ఎలా సంరక్షించుకోవాలో తెలుస్తుంది. ఇప్పుడు అవేంటో తెలుసుకుందాం. అనేక కారణాల వల్ల మన ఊపిరితిత్తులు వివిధ సమస్యలకు గురవుతాయి. అటువంటి పరిస్థితుల్లో ఊపిరితిత్తుల్లో సంభవించే ఈ వ్యాధుల గురించి మీరు అప్రమత్తంగా ఉండడం ముఖ్యమని వైద్య నిపుణులు వెల్లడిస్తున్నారు. ఊపిరితిత్తులకు సంబంధించిన కొన్ని వ్యాధులు, వాటి లక్షణాలు, కారణాలు, చికిత్స గురించి తెలుసుకుందాం. క్రానిక్ అబ్స్ట్రక్టివ్ పల్మనరీ డిసీజ్. ఇది దీర్ఘకాలిక ఊపిరితిత్తుల వ్యాధి. పొగ లేదా ధూళి కారణంగా కాలక్రమేణా తీవ్రమవుతోంది. నిరంతర దగ్గు, ఊపిరి తీసుకోవడం, అదనపు శ్లేష్మం ఉత్పత్తి, తీవ్రమైన శారీరక శ్రమ చేయడంలో ఇబ్బంది, ఇవన్నీ కూడా వీటి లక్షణాలు. సిఓపిడిని నయం చేయడం సాధ్యం కాదు. అయినప్పటికీ బ్రాంకోడైలేటర్స్ అండ్ కార్టికోస్టెరాయిడ్స్ వంటి మందుల సహాయంతో దీనిని నియంత్రించవచ్చని డాక్టర్లు చెబుతున్నారు. తీవ్రమైన సందర్భాల్లో ఊపిరితిత్తుల పనితీరు లేదా ఆక్సిజన్ థెరపీని మెరుగుపరచడానికి పల్మనరీ రిహాబిలిటేషన్ ప్రోగ్రాం అవసరమవుతోంది. బ్రోన్కైటిస్ అనేది ఊపిరితిత్తుల్లోని శ్వాసనాళాల వాపు సమస్య. వాయు మార్గాలు కడుపు లోపలికి గాలిని తీసుకువెళతాయి. తరువాత బ్రోన్స్చియల్ ట్యూబ్లకు తిరిగి వెళ్తాయి. బ్రోన్కైటిస్ రావడం కారణం వైరల్ ఇన్ఫెక్షన్. దీర్ఘకాలిక బ్రోన్కైటిస్ ధూమపానం కారణంగా తలెత్తుతాయి. దీని లక్షణాలు దగ్గు, శ్లేష్మం మొదలైనవి ఏర్పడడం. చికిత్స బ్రోన్కైటిస్ విశ్రాంతి అవసరం. దీర్ఘకాలిక బ్రోన్కైటిస్ ఉన్న వ్యక్తులు ధూమపానం మానేయాల్సి వస్తుంది. న్యూమోనియా అనేది ఊపిరితిత్తుల లోపల ఇన్ఫెక్షన్ కారణంగా వాపు కనిపిస్తోంది. ఈ ఇన్ఫెక్షన్ బ్యాక్టీరియా, వైరస్ లేదా ఫంగస్ వల్ల సంభవిస్తుంది. దీని లక్షణాలు జ్వరం, ఊపిరితిత్తుల నుంచి కళ్ళే రావడం, ఛాతీ నొప్పి, శ్వాస ఆడకపోవడం. దీనికి చికిత్స న్యూమోనియా చికిత్స అనేది ఆయా తీవ్రతపై ఆధారపడి ఉంటుంది. ఎవరికైనా బ్యాక్టీరియా న్యూమోనియా ఉంటే అప్పుడు యాంటీబయాటిక్స్ వాడుతారు. వైరల్ న్యూమోనియా తగ్గించడానికి యాంటీవైరల్ ఔషధాలను వాడుతుంటారు. ఆస్తమా అనేది దీర్ఘకాలిక శ్వాస రుగ్మత. ఇది ప్రపంచవ్యాప్తంగా మిలియన్ల మంది ప్రజలను ప్రభావితం చేస్తుంది. అలర్జీలు, శ్వాసకోశ ఇన్ఫెక్షన్లు, వ్యాయామం లేదా జన్యుపరమైన కారకాలు దీనిని ప్రేరేపించే కారకాలు. దీని లక్షణాలు గురక, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, దగ్గు. ఆస్తమా ఇన్హేలర్ సహాయంతో చాలా వరకు నియంత్రించవచ్చు. ఇది కాకుండా బ్రోంకోడైలేటర్స్ అండ్ యాంటీ ఇన్ఫ్లమేటరీ మెడిసిన్స్తో కూడా దీనిని నియంత్రించవచ్చు. పేదవాడి పక్షాన నిలబడతాం, ప్రజా గొంతుకై నినదిస్తాం. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి, సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి.